Hello guys, welcome back to my YouTube channel. So guys, నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్. సో గైస్, ఇందాక రిలీజ్ అయిన టీజర్ NBK 109 నందమూరి బాలకృష్ణ గారిది ఇవాళ టీజర్ అండ్ టైటిల్ లాంచ్ అవబోతుంది. సో ఆ టీజర్ అండ్ టైటిల్ ఏంటి చూద్దాం. ఆ టీజర్ అండ్ టైటిల్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ అలాగే లుక్స్ కూడా చాలా గ్రేట్, చాలా బాగున్నాయి. ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే ఈ మూవీలో లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇది ఒక బయోపిక్ స్టోరీ సంథింగ్ అనుకుంటా. ఈ సినిమా టైటిల్ వచ్చేసి డాకు మహారాజ్. టైటిల్ బాగుంది. టైటిల్ బాగా ఒక వ్యక్తి గురించి అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అలాగే ఇలాంటి స్టోరీస్ కి మన బాలకృష్ణ గారు, అలాగే రజనీకాంత్, చిరంజీవి గారు వీళ్ళు బాగా సెట్ అవుతారు. ఒక రాజు గురించి కానీ, రాజుల గురించి స్టోరీ కానీ ఇన్స్పైర్ అయి తీసుకున్న స్టోరీస్ ఏదైతే ఉన్నాయో అవి సీనియర్ యాక్టర్స్ ఇస్తే చాలా బాగుంటది. సో ఈ డాకు మహారాజ్ అనేవాడు, ఈ డాకు మహారాజ్ స్టోరీ డైరెక్టర్ బాబీ తీస్తున్నాడు. ఈ టీజర్ స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ కథ దేవుళ్ళది కాదు, రాక్షసులది కాదు, ఈ మూడిది కాదు, ఈ కథ రాజ్యం లేని రాజుది అని బాగా క్లారిటీగా చెప్పారు. చాలా బాగుంది. చిన్న డైలాగు అది చాలా బాగుంది. అండ్ అలాగే ఈ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఇంకా ఎవరైనా టీజర్ చూడకపోతే చూసేయండి, చాలా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది థియేటర్ లో మాస్ రెస్పాన్స్ కొట్టేస్తుంది. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. నేను మామూలుగా ఏదైనా మల్టీప్లెక్స్ కి వెళ్ళినప్పుడు అంత మల్టీప్లెక్స్ లో అయితే లేదు, కానీ సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి చూసావా, మాస్ థియేటర్స్. ఖచ్చితంగా అది ఏ మూవీ అయినా సంబంధం లేదు, ఖచ్చితంగా మాస్ థియేటర్ లో వెళ్ళావా, ఏ సినిమా అయినా కానీ, ఏ షో అయినా కానీ, జై బాలయ్య అనే మాట మాత్రం కామన్. అది అసలు అదొక ఎమోషన్, అదొక ఎగ్జైట్మెంట్, అదొక ఎంజాయ్మెంట్ ఆడియన్స్ కి. జై బాలయ్య అంటే స్టార్ట్ అయిపోద్ది సినిమా. సో అలాంటి మార్క్ క్రియేట్ చేశారు బాలయ్య. అండ్ అలాగే బాలకృష్ణ గారి గురించి మామూలుగా బయట పబ్లిక్ ఏమనుకుంటారంటే చాలా సీరియస్ ఉంటారు, కొడతాడు, తిడతాడనో, లేకపోతే ఫోన్ తీసేస్తాడనో చాలా వీడియోలు వైరల్ అయినాయి కదా. అది నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, కొన్నిసార్లు అబద్ధం అనిపిస్తుంది, కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది. కానీ ఆహాలో చూసి అంత ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆహా చూస్తారు కదా, ప్రెసెంట్ అన్స్టాపబుల్ 4 ఏదో 3 జరుగుతుంది, సరిగా తెలీదు. అన్స్టాపబుల్ 4 జరుగుతుంది కదా. సో అందులో ఎంత జోవియల్ గా ఉంటాడంటే, కామెడీగా, ఫన్నీగా. అలాంటి మనిషిని మీరు బయట వీడియోల్లో అంత సీరియస్ క్యారెక్టర్ గా చూపిస్తున్నారు. అక్కడ అంత చిరాకు తెప్పించేసరికి అంత సీరియస్ గా ఉన్నాడేమో. రియల్ గా అన్స్టాపబుల్ ఉన్నంత ఫన్నీగా ఎక్కడ చూస్తున్నారు అంటే. అలాగే డాకు మహారాజ్ టీజర్ అండ్ టైటిల్ ఎలా అనిపించిందో, మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లాంగ్ వీడియోస్ అన్ని, నా ఫేస్ తో అపీరెన్స్ వచ్చిన వీడియోస్ అన్ని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి, నన్ను ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సో దట్స్ ఇట్. ఇంకా ఉండే కొంది నేను కొంచెం అప్డేట్ అవుతాను. సో దానికి మీ సపోర్ట్ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.